చాలామందికి ఉండే సమస్య అసలు నిర్ణయాలు డెసిషన్స్ అనేవి ఎలా తీసుకోవాలి. నిజం చెప్పాలంటే ఈ డెసిషన్ మేకింగ్ స్కిల్ అనేది ఒక వ్యక్తికి చాలా ఇంపార్టెంట్. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు ప్రతి విషయంలోనూ కన్ఫ్యూజనే. జాబ్ చేయాలా, బిజినెస్ చేయాలా, ఏం తినాలి, ఏం తినకూడదు, పెళ్లి విషయంలో లైఫ్ పార్ట్నర్ కరెక్టా కాదా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. నేను ఇప్పుడు చెప్పబోయే పాయింట్ని ఫాలో అవ్వండి, 100% పక్కా మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది డెసిషన్స్ ఎలా తీసుకోవాలనేటువంటి విధానం మీద. పాయింట్కి వచ్చేస్తే రైట్ డెసిషన్స్ అనేవి ఎలా తీసుకోవాలి. మీరు తీసుకునే నిర్ణయాన్ని, ఆ సిచ్యువేషన్ని ప్రశాంతంగా ఒక పేపర్ మీద నోట్ చేయండి. ఆ డెసిషన్ కరెక్టా కాదా అని తెలియాలంటే మీకు 5 క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియాలి. కింద నోట్ చేయండి. వాట్, వై, వేర్, వెన్, హౌ. అంటే ఏమిటి, ఎందుకు, ఎక్కడ, ఎప్పుడు, ఎలా. ఈ 5 క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ తెలిస్తే మ్యాక్సిమం నీకు ఒక క్లారిటీ వచ్చేసినట్టే. అర్థం కాలేదా? రైట్, డోంట్ వరీ, క్లియర్గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నావు అనుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, నీకు దేని మీద క్లారిటీ రావాలి? వాట్ ఈజ్ దట్ బిజినెస్? అసలు ఆ బిజినెస్ ఏమిటి, ఏం పెట్టాలనుకుంటున్నావు అని నీ మైండ్లోకి రావాలి. క్లాత్స్ బిజినెస్, హోటల్ బిజినెస్, జ్యూస్ షాప్, ఎట్సెట్రా, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఏదైనా కావచ్చు. అసలు ఏమిటి అనేటువంటిది నీకు క్లారిటీ రావాలి. అండ్ సెకండ్ వన్, వై. అసలు ఆ బిజినెస్ ఎందుకు చేయాలనుకుంటున్నావు? నేను క్లాత్స్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నా, నాకు అందులో ఎక్కువ లాభం మిగులుతుందనో, లేదా నాకు ఆ మెటీరియల్ తక్కువ ప్రైస్కి దొరికే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందని తెలుసో అనో, లేదా ఇలా కొన్ని రీజన్స్ నువ్వు ఎందుకు పెట్టాలనుకుంటున్నావు అనే రీజన్స్ కొన్ని నోట్ చేసుకో. అండ్ థర్డ్ వన్, ఆ బిజినెస్ ఎక్కడ పెడదాం అనుకుంటున్నావు, ఆ ప్లేస్ ఏంటి, ఎక్కడ పెడితే బిజినెస్ ఫాస్ట్గా డెవలప్ అవుతుంది అనేది అనలైజ్ చేసి నోట్ చేసుకో. అండ్ ఫోర్త్ వన్, వెన్. ఎప్పుడు పెడదాం అనుకుంటున్నావు, ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయి, ఫెస్టివల్ సీజన్స్లో పెడితే బాగుంటుందా లేదా అనేవి ఆలోచించి ఎప్పుడు అనే విషయానికి క్లారిటీకి రావాలి. అండ్ లాస్ట్ వన్, ఈ 5th పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, హౌ. అసలు నువ్వు అనుకున్న బిజినెస్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా సేల్ చేయాలి, ఆ బిజినెస్లో కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి, మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఇలాంటి వాటికి నీకు ఆన్సర్ తెలియాలి. ఈ 5 పాయింట్స్కి నీకు పర్ఫెక్ట్గా ఆన్సర్ తెలిస్తే చాలు, ఆల్మోస్ట్ నువ్వు తీసుకునే డెసిషన్ ఎంతవరకు కరెక్ట్ అని నీకే తెలిసిపోతుంది. ఈ ఒక బిజినెస్ విషయంలోనే కాదు, నీ మ్యారేజ్ విషయంలో, నీ లైఫ్ పార్ట్నర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సేమ్ ఇవే క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ తెలిస్తే వాళ్ళు కరెక్టా కాదా అని మీరు ఒక నిర్ణయానికి రావచ్చు. ఫైనల్గా ఒకటే చెప్తున్నా, కన్ఫ్యూజన్లో మాత్రం ఎలాంటి డెసిషన్ తీసుకోవద్దు. థింక్ లైక్ ఏ ప్రో. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ దుర్గేష్. కీప్ స్మైల్. బాయ్.